పార్టీలో పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, నిన్న నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గారు శ్రీకాంత్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో ఈరోజు సాక్షి పేపర్లో వచ్చింది. రహస్య ఒప్పందాలతో రాయలసీమకు అన్యాయం అని చెప్పి ఒక హెడ్లైన్తో సాక్షి కరపత్రికలో, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కరపత్రికలో హెడ్లైన్ పెట్టి రావడం జరిగింది. దీనిలో ఏం చెప్పారంటే, రాయలసీమ ద్రోహి చంద్రబాబు అని కర్షారామిడి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చెప్పడం జరిగింది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి, వారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే మాట చెప్పాను. రాయలసీమ ద్రోహి ఎవరు అంటే అది కేవలం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తి మొదట ఎవరు ఉన్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. 2024 ఎలక్షన్స్లో మొత్తం రాయలసీమ జోన్ మొత్తంలో దగ్గర 50 పైచీలకు అసెంబ్లీ స్థానాలు ఉంటే వాటిలో కేవలం మీకు వచ్చిన స్థలాన్ని 7 మాత్రమే. ఇది ఒక్క విషయం చాలు రాయలసీమ ద్రోహి ఎవరు అని ప్రజలు మీకు 2024లో గుర్తు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది కాబట్టి ఆ రోజు రాయలసీమకు సంబంధించినటువంటి ప్రతి నియోజకవర్గంలో ప్రజలు పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసి, మద్దతు చేసి, ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. దాదాపు 90% సీట్లు కూటమి ప్రభుత్వం గెలుచుకోవడం జరిగింది. తర్వాత 5 ఏళ్ల కాలంలో మీరు అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాయలసీమకు లిఫ్ట్ ఇరిగేషన్ ఒక మభ్యతో తన పార్టీకి సంబంధించిన కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్ వర్క్లు ఇది తప్ప ఈ లిఫ్టిగేషన్ అనేది లేవెత్తడం జరిగింది. తర్వాత మొత్తం 198 ప్రాజెక్టులు రాయలసీమ మొత్తంలో 198 ప్రాజెక్టులు ఉంటే దాంట్లో 102 ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి గారు గాలికి వదిలేయడం జరిగింది. అంటే నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు వదిలేసి వారి కాంట్రాక్టర్లకు లబ్ధి చేర్చేలా ఆయన గతంలో నిర్ణయం తీసుకున్నాడు. ఆయన ఎప్పుడైనా సరే రాయలసీమ ప్రజలకు కానీ, రాయలసీమ రైతులకు కానీ ఉపయోగపడే నిర్ణయం ఏది తీసుకోలేదు. ఇందాక పురాణాన్ని గారు చెప్పారు, రాయలసీమలో అనంతపురం జిల్లాలో కియా ప్రాజెక్ట్ ఇచ్చారు. కియా ప్రాజెక్ట్ రావడం వల్ల అనంతపురం జిల్లాకు, ఈ రాయలసీమలో దగ్గర 1,00,000 పైనే ఉద్యోగాలు కల్పించారు. అంటే యువతకు ఉపాధి కల్పించడం కదా, రైతులకు మేలు కదా. తర్వాత విభజన చట్టం ప్రకారం మనకు ఎన్జిటి అనుమతి లేనిది ఏ ప్రాజెక్టు స్టార్ట్ చేయదు. మరి కేంద్ర ప్రభుత్వ నియమాలు కానీ, ఆ రోజు విభజన చట్టం ప్రకారం కానీ అన్ని గాలికి వదిలేసి ఈయన కేవలం సొంత లాభం కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో పనులు మొదలుపెట్టింది. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ కుటుంబ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని ప్రాజెక్టులు ముందుకు ఈరోజు దగ్గర 733-38 కిలోమీటర్ల దూరం ఉన్న కుప్పం నియోజకవర్గానికి, కుప్పం రైతులకు నీరు ఇవ్వడం జరిగింది. అంటే దగ్గర 730 కిలోమీటర్లు మీరు రైతులకు ఉపయోగపడే కాలువ నీరు అందించారు. మరి రైతులకు ఉపయోగం కాదా? మీరే చెప్పాలి. తర్వాత రాయలసీమలో ఏదైనా సరే నీటి నిల్వ ప్రాజెక్టులు నువ్వు ఏదైనా చేసావా? రైతులకు ఉపయోగపడే నీటి నిల్వ ప్రాజెక్టు ఏదైనా చేశారంటే ఏదీ లేదు. కేవలం కుటుంబ ప్రభుత్వం మీద బురద చల్లాలా, ఏదో ఒకటి మొబైల్ పెట్టి ప్రజలను మోసం చేయాలా? గతంలో ఏ రకంగా అయితే మీకు ఎన్ని ఓట్లు ఇచ్చి ఎన్ని సీట్లు ఇచ్చారో 2024లో దానికి సగం తీసేశారు. కేవలం 7 సీట్లు మాత్రమే. మొత్తం స్టేట్ వైడ్ 11 సీట్లు మాత్రమే. మరి రాయలసీమ ద్రోహి నువ్వా ఎవరు? మీరే చెప్పాలి. తర్వాత దగ్గర 198 ప్రాజెక్టులు ఉంటే మన రాయలసీమకు సంబంధించి కర్నూలు జిల్లాలో 25 ఉన్నాయి, చిత్తూరు జిల్లాలో 25, కర్నూలు జిల్లా 9, కడపలో 14, అనంతపురం జిల్లా 38 ప్రాజెక్టులు. తర్వాత మరో 16 చిన్న ప్రాజెక్టులు పక్కకు పెట్టేసే ఘనత ఎవరుతుందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి. ఏదైనా ఒక ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళవా? నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను వదిలేసి కొత్తగా కాంట్రాక్టులకు లబ్ధి కూర్చేలా ఏదైనా ప్రాజెక్ట్ చేశారు కానీ రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టు ఏదైనా కానీ 5 ఏళ్ళ హాయంలో ఏదైనా చేశారంటే ఏదీ లేదు. తర్వాత గతంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయాక 2014-19 మధ్యలో రాయలసీమ ప్రాజెక్టుల కోసం అని చెప్పి 12,440 కోట్లు ఖర్చు చేసింది.
తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 2,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మరి 14,000 కోట్లు ఎక్కడ, 2,000 కోట్లు ఎక్కడ, మీరే చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పాలి. మరి ఇవన్నీ కుటుంబ ప్రభుత్వం ప్రజలుగా ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్కన ప్రజల కోసం, తర్వాత రైతుల కోసం ఎంతో కృషి చేస్తుంది. ఏ విషయంలో కూడా ఈ కుటుంబ ప్రభుత్వము అడ్జస్ట్ అవ్వలేదు. ప్రతిదీ ప్రజల కోసం, రైతుల కోసం చేస్తున్నారు. ఏదన్నా కాంప్రమైజ్ కావడం లేదు. ఈ కుటుంబ ప్రభుత్వం ప్రజలకు, రైతులకు అభివృద్ధి మీద చాలా స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుంది, కట్టుబడి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కుటుంబ ప్రభుత్వం మీద, రాయలసీమ మీద ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడవచ్చునా?